ఎంతమందికి విశ్వాసం ఉందండి, నా భారం దేవుని మీద మోపాను, ఆయనే ఖచ్చితంగా ఆ భారాలన్నిటినో కొలిక్కి తెస్తాడని? చెప్పు, నువ్వు మోసుకుంటావా, ఆయన మీద మోపుతావా? పాప భారాన్ని మోసినవాడు నువ్వు మోపే ఇతర భారాలు మోయలేడా? ఆయనే పిలిచాడుగా. మీ చింత యావత్తు కొంచెం వేయండి అన్నాడా? ఒక పావు సేర వేయండి అన్నాడా? ఒక అరకిలో అంతమించి ఎక్కువ వేస్తే మోయలేను అన్నాడా? యావత్తు, అది దేన్ని కూర్చిందైనా సరే మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. నువ్వు మోస్తున్న భారములు ఆయన అంటున్నాడు నా మీద మోపు. పాప భారం నువ్వు మోస్తావా, అది దేవుని మీద మోపాలా? ఏసయ్యే మొయ్యాలి, లేకపోతే పోతాం. పాడతాం కదండి పాట, నా పాప భారాన్ని మోసావయ్యా, నాకు బదులు మరణించావయ్యా, నా కోసం అలా చేసా, మోసావయ్యా మోసావయ్యా మోసావయ్యా. మోసాడుగా, ఆయన మీద మోపకుండా నీ మీద పెట్టుకుంటే డేంజర్. మోపు, అప్పుడు రక్షణ. ఆ భారమే కాదు, ఇతరాత్రా నువ్వు మోసే సమస్త భారములు తగిన కాలం ముందు ఒక్కోదానికి ఆయనే పరిష్కారం చూపిస్తాడు. నీ ముందున్న కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ, నీకు అవకాశం ఉన్న పరిధిలో నీ బాధ్యతలు నెరవేర్చుకుంటూ ముందుకు సాగిపో. ఎప్పుడు నీకు ఏది అందించాలో ఆయనకు తెలుసు. నువ్వేం చుట్టు పీక్కోవాల్సిన అవసరంలా.